ఇక్కడ జీవుని ఉపక్రమించారు కదా, నవారే పతి కామాయ పతి ప్రియం భవతి. ఈ మైత్రేయ బ్రాహ్మణంలో ఇక్కడ జీవుని ఎందుకు అనుకోకూడదు అని దృష్టాంత సంగతి. అక్కడ నువ్వు జీవుడు కాదన్నావు, సరి బాగుంది ఒప్పుకున్నావు. ఇక్కడ అంటే ఇక్కడ ఏమిటి? ఆత్మామారే ద్రష్టవ్య శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాసితవ్య, ఇది విచారణీయ విషయం. ఈ ఆత్మ అన్నప్పుడు ద్రష్టవ్యత్వాది, చూడాలి అనుభవించాలి అన్నావు కదా. ఇక్కడ జీవుడా పరమాత్మ అంటే పూర్వపక్షి అంటాడు పతి జాయ వీటిలో యోగం చెప్పారు కదా, అందుకని సంసారి జీవుడే తెలుసుకోవాల్సిన వాడు. వాడు ప్రశ్న. అప్పుడు సిద్ధాంతం ఏ నాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం, దేని ద్వారా నేను అమరత్వాన్ని పొందనో, ఈ సంపత్తుని దీనింతా నేనేమి చేసుకునేది. నేను యదేవ భగవన్ వేద తదేవ మే బ్రూహి, ఏ పరమాత్మనైతే నువ్వు తెలుసుకున్నావో అదే నాకు చెప్పు అని మైత్రేయి అంది కనుక అమృతత్వం ఉపక్రమించాలి. కనుక ఉపసంహారంలో కూడా అమర ధర్మత్వం పొందేటువంటి బ్రహ్మతో ఏకత బ్రహ్మమే చెప్పాలి. జీవుని తెలుసుకోమని చెప్పలేదు అక్కడ కదా. అంటే ఇక్కడ మరి మొట్టమొదటి ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో అన్నారు కదా. మళ్ళీ తర్వాత ఏ నాహం నామృతాస్యాం, దేని ద్వారా నేను అమరత్వాన్ని పొందలేను, అది నాకు వద్దు అని మైత్రేయి కూడా చెప్పింది కదా. మరి మధ్యలో జీవుణ్ణి ఎందుకు అనువాదం చేశారు? నా పతి కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని జీవుని ఎందుకు అనువాదం చేశారంటే జీవుని అనువాదం చేసి ఆ పరమాత్మనే చెప్పారని ఆయన. ఎందుకంటే జీవో బ్రహ్మవ నాపరః. బృహదారణ్యకంలో మైత్రేయ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తాడు, ఆత్మ వారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఈ ఆత్మనే చూడాలి, దీని గురించే వినాలి, దీని గురించే మననం చెయ్యాలి, దీనిలోనే ఉండాలి. నిధిధ్యాసితవ్య, మనసు దీనిలోనే లీనం చేసేయాలి. ఆత్మని ద్వేద సందిగ్ధే. ఈ ఆత్మశబ్దంలో రెండు రకాల సందిగ్ధం ఉంది అంటాడు. అంటే ప్రశ్న సంసారి తావత్ ప్రాప్తం. సంసారి ఎందుకంటే నవారే పతి కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనష్టు కామాయ పతి ప్రియం భవతి అన్నావు కదా. అందుకని ఇక్కడ జీవుడా ఇత్యాది వాక్యైర్ భోగ ప్రీతియుక్త ఆత్మన సంసారిత్వ సూచన. భోగము ప్రీతి గల ఈ ఆత్మకి సంసారిత్వాన్ని చెప్పారు. ఈ వాక్యార్థం ఏంటి? పత్యై ప్రీతిం కుర్వతి జాయా నా పత్యు సుఖ ప్రీతిం కరోతి. పతి సేవలు చేస్తోంది కానీ పతికి సుఖం కావాలని కాదట, తనకి సుఖం వస్తుందని పతికి సేవ చేస్తుంది. కింద స్వసుఖాయ ఏవ. శంభుగిరి అని అక్కడ స్వామి ఉండేవాడు. చాలా ఒడ్డు పొడుగు 10 నిమిషాలు వచ్చాడు. సరే ఆశ్రమానికి వచ్చాడు, సన్యాసం తీసుకున్నాడు. నేను సామాన్యంగా ఎవరిని ఏం అడగను. ఏదో మూడులో వచ్చాను, భోజనం చేసి కూర్చున్నాను. ఊరికే వాడిని అడిగాను, ఏరా నువ్వు ఎందుకు సన్యాసం అయ్యావురా అంటే వాడు అన్నాడు, నేను మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడ ఏదో కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీ వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసిన వాళ్ళందరూ తీసేశారు. తీసేస్తే నాకు జీతం లేదు.
మా ఆవిడ రోజు పట్టుకు తిట్టడం మొదలుపెట్టింది. ఇంట్లోంచి పోవడం నన్ను వచ్చేసాను. చూడండి, ఇంతకాలం పతి సేవ ఎందుకు చేసి తనకు సుఖం వస్తుంది. వాడు డబ్బు తీసుకురావట్లేదంటే తొమ్మిది అందుకనే ఇక్కడ అలాగే ఉంది. అందుకని వైరాగ్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా కూడా కారణం ఏదైనా మాస్మర్ ఒకడు వస్తాడు. వాడేమిటంటే పొద్దున్న లేచి దగ్గర నుంచి పెళ్ళాం తిరుగుతూ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, లేవలేదు, నువ్వు ఆలస్యలాగా ఏదో తిరుగుతూ ఉంటుంది, నీ డబ్బు సంపాదన తెలియదు. సరే ఆఫీస్కి వెళ్తే వాడంటాడు నీకేం పని రావట్లేదు అంటాడు, వాడు తిరుగుతూనే ఉంటాడు. అయినా నాకు వైరాగ్యం రావట్లేదు. అలాంటి వాడు కూడా కొంతమంది ఉన్నారు. పొమ్మనమంటే వస్తాడు, పొమ్మనట్లేదు కదా. ఆఫీస్ వాడు పొమ్మనమంటారు, పెళ్ళాం పొమ్మనట్లేదు. అది కూడా ఇప్పటి వరకు దగ్గర చాలా ఉద్యోగాలు మారాడు. సరే, ఇది ప్రపంచం. అచ్చా, జీవుని కథ. జీవుని కథ వాక్యాన్వయాధికరణం కదా. అవును స్వామిజీ. అది లేదు, పూర్తిగా అవ్వలేదు కదా. ఇది టీకా పూర్తిగా కాలేదు. కింటు స్వసుఖాయ ఏవ. భార్య సేవ ఎందుకు చేస్తుంది అంటే తన సుఖం గురించి పదికి సేవ చేస్తుంది. అక్కడ దాకా వచ్చి ఆగిపోయాము. జంక్షన్ వచ్చేసింది, అందుకని బండి ఆగాల్సి వచ్చింది. ఏడు చేస్తాం. ఏవం పతిపుత్రాదయో స్వస్వభోగాయేవ ఇతరత్ర ప్రీతిం కుర్వంతి. తన సుఖాన్ని గురించి ఇంకొకళ్ళ మీద వాళ్ళు ప్రీతిని చూపిస్తారు. భోగస్య నా అసంగస్య ఈశ్వరస్య అవకల్పతే. ఈ భోగము ఈశ్వరులో కల్పించడానికి వీల్లేదు కనుక జీవుడే పూర్వపక్షి. తస్మా సంసార ఏవం ప్రాప్తే బ్రూమ ఏతద్ వాక్య ఉపక్రమే మైత్రేయీ విత్తసాధ్యేన కర్మణా కిం మమ అమృతత్వం స్యాత్. ఈ డబ్బుతో చేసినటువంటి కర్మల ద్వారా నాకు అమరత్వం వస్తుందా అని అడిగింది. ప్రత్యాయాజ్ఞవల్క్యస్తో అమృతత్వస్య నాశాస్తి విత్తేన. డబ్బు ద్వారా కర్మల ద్వారా అమృతత్వం వస్తుందని ఆశ పెట్టుకోవద్దు. అమృతత్వం ప్రత్యాశాపి కర్మణా నాస్తి ఇది ఉత్తరమాహ. బ్రాహ్మణావసానేపి, బ్రాహ్మణానికి అంటే ఈ మంత్రాలకు ఆఖరిలో ఏతావదరే ఖలు అమృతత్వం అని ఉపసంహారం. ఇంతవరకు అమృతత్వము అని. అతః ఉపక్రమ ఉపసంహారాత్ అమృతత్వ సాధనం ఆత్మజ్ఞానం అత్ర ప్రతిపాద్యం. ఉపక్రమ ఉపసంహారం చూసినట్లయితే అమరణ ధర్మత్వం, దానికి సాధన ఆత్మజ్ఞానమే చెప్పారు. జీవాత్మజ్ఞానం చ నా అమృతత్వ సాధనం. ఈ జీవుని యొక్క జ్ఞానము అమృతత్వ సాధనం కాదు. భోగ ప్రీతి సూచి జీవ మనోద్య తస్య బ్రహ్మత్వం ప్రతిపాదితే. భోగాలందు ప్రీతి గల జీవుని అనువాదం చేసి వాడిని బ్రహ్మరూపంగా చెప్పారు. కనుక ఇక్కడ
పరబ్రహ్మము. అచ్చా, వాక్యాన్వయాధికరణం. వాక్యాన్వయాత్ 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 స్మృతుల్లో చెప్పారు జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. అమృతత్వ సాధనము బ్రహ్మజ్ఞానము. కనుక ఆత్మవిజ్ఞానేన సర్వవిజ్ఞానం ప్రతిజ్ఞాయా బ్రహ్మతే పరాదాత్ యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద అని కూడా చెప్పారు. ఆత్మజ్ఞానము ద్వారా సర్వజ్ఞానమని చెప్తూ ఆ బ్రహ్మను నిరాకరిస్తాడు. ఆ ఆత్మ కన్నా ఇంకొక చోట ఎక్కడైనా నువ్వు ఆధారం చూపిస్తే బ్రహ్మతే పరాదాత్ అన్యత్ర ఆత్మనో బ్రహ్మవే. ఇంకొక చోట కనుక ఇది బ్రహ్మమని నువ్వు తెలుసుకున్నావు అనుకో, అంతా బ్రహ్మమే అని వెళ్ళి పులిని పట్టుకుంటే కాలుతుంది. పులి తింటుంది. ఇది పాణిని వ్యాకరణం రాశాడు. వ్యాకరణం రాసి ధాతువులకు అర్థాలు చెప్పాడు. గ్రా జిఘ్రతి. గ్రా అంటే వాసన చూస్త. సరే అడవిలోకి పోతుంటే అక్కడ ఉన్నవాడు చెప్పారు, అయ్యా అక్కడ పులుంది అని. తత్ర వ్యాఘ్రమస్తి అని. విశేషణ జిఘ్రతి ఇది వ్యాఘ్ర. గట్టిగా వాసన చూస్తుంది, అంతకన్నా ఏం చేస్తుంది, ముందుకు పోయాడు. విశేషణ జిఘ్రతి ఇది వ్యాఘ్ర. అది పంజా వేసి కొట్టి తిన్న మొదలు పెడితే ధాతునాం అనే కాదు చచ్చిపోయాడు. అనేక అర్థం. అంటే ఒక ధాతువుకి అనేక అనేకమైన అర్థాలు ఉన్నాయి. చచ్చిపోయాడు. అందుకనే త్రయోదశి రోజున వ్యాకరణం చెప్పరు. త్రయోదశి రోజున పోయాడు పాణి. సెలవు పాఠానికి సెలవు, వ్యాకరణ పాఠానికి సెలవు. ఆ రోజు ఆయన పోయాడు. పతంజలి ఆయన మహాభాష్యం రాశాడు వ్యాకరణం మీద. ఈ తర్వాత యోగ సూత్రాలు ఇవన్నీ పతంజలి రాశాడు. ఇక్కడ ఆత్మని ఆత్మగా తెలుసుకోవాలి, ఆత్మని బ్రహ్మముగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ మీద బ్రహ్మము మీద కాకుండా ఇంకా దేని మీదైనా నువ్వు ఆదరణ చూపిస్తే ఆ బ్రహ్మను నిరాకరిస్తుంది. అంటే సంసారంలో కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఆత్మము కన్నా బ్రహ్మ వేరుని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే మిగిలిన వస్తువుల్లో నిన్న చెప్పామే, మమాత్మ భద్రసేన, అది గౌణ ప్రయోగం. వీడు నా కొడుకురా, వీడు నా హృదయము యొక్క భాగమురా అంటూ ఉంటారు కొంతమంది. నా ప్రాణం రా, నా ప్రాణం రా, ప్రాణానికి ప్రాణం. ప్రాణానికి ప్రాణం అంటే ఆ మాత్రం తెలిస్తే వాడిని వదిలిపెట్టచ్చు. నా ప్రాణం అంటారు. ఇలాంటివన్నీ ఏమిటి? ఆత్మని ఆత్మగా చూడకుండా ఆత్మమైన భిన్న పదార్థాలని ఆత్మ కింద చూస్తున్నారు కనుక వాళ్ళకి ముక్తి లేదు అని ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పారు. దుందుభేర్హన్యమానస్య ఏకాయన ప్రక్రియ అని చెప్పారు.
దుందుబిని కొడుతున్నప్పుడు ఆ శబ్దాన్ని ఆపాలంటే కొట్టేవాడిని పట్టుకోవాలి, లేకపోతే కర్రను పట్టుకోవాలి. శబ్దాన్ని ఎలా పట్టుకుంటావు? పట్టుకోరు. అదేవిధంగా ఏకాయన ప్రక్రియ అని నదులకన్నీ ఆశ్రయము సముద్రం అని చెప్పారు. అదేవిధంగా ఈ వాక్యం బ్రహ్మమందే అన్వయిస్తుంది నాయన. పరమాత్మానమేవ గమయతి, పరమాత్మను చెప్తుంది. ఏమిటి? వాక్య అన్వయాత్. ఎందులో అన్వయిస్తోంది? పరమాత్మలో అన్వయిస్తోంది ఈ వాక్యాలని. ఎందుకని? బ్రహ్మతే పరాదాత్ యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మవే. ఆత్మ కన్నా భిన్నంగా బ్రహ్మను తెలుసుకున్నట్లయితే, అంటే ఆత్మని వదిలిపెట్టి మిగిలిన వాటిది ఏదైనా బ్రహ్మం అనుకుంటే, ఇది నా ప్రాణము, ఇది మా అని ఏమైనా అనుకుంటే ఆ బ్రహ్మం నుండి నిరాకరిస్తుంది అని అన్వయం జయంతిలో చెప్పారు, బ్రహ్మంలో చెప్పారు. కనుక ప్రతిజ్ఞా సిద్ధేర్లింగమాస్మరథ్య, ప్రతిజ్ఞా సిద్ధేర్లింగమాస్మరథ్య, ప్రతిజ్ఞా సిద్ధేర్లింగమాస్మరథ్య, ప్రతిజ్ఞా సిద్ధేర్లింగమాస్మరథ్య. ఆస్మరథ్య అనేటువంటి ఒక ఋషి గారు వేదాంతి ప్రతిజ్ఞా సిద్ధి కొరకు ఇక్కడ బ్రహ్మముని చెప్పాలి. ఇలాగా ఆత్మని విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి, ఇది ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞా సిద్ధికి హేతువేమిటి? ఇదం ప్రియ సంసూచితస్య విజ్ఞానాత్మనో ద్రష్టవ్యత్వ సంకీర్తనం ఇది ఆస్మరథ్య. ఈ నా పత్యుకామాయ పతి ప్రేమ భవతి ఇలాంటివి ఈ ప్రియాన్ని సూచించారే, అది జీవాత్మను పరమాత్మ కన్నా అభిన్నముగా చూడమని చెప్పుతాం. ఈ ఆత్మే పరమాత్మ. ద్రష్టవ్యాధి జీవ పరమాత్మను అంటే జీవరూపంలో ఉన్న పరమాత్మ ద్రష్టవ్యత్వ సంకీర్తనం. జీవ పరమాత్మల అభేదాంశం తీసుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకని? ఆత్మను విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి అన్నారు కనుక జీవ పరమాత్మల అభేదాంశం తీసుకుని ఉపక్రమం చేశారు కనుక ఇక్కడ జీవునితో అభేదమైనటువంటి పరమాత్మని తీసుకోవాలి, జీవుని కాదు నాయన. ఉత్క్రమిష్యత ఏవం భావాదితి ఔడలూమి, ఉత్క్రమిష్యత ఏవం భావాదితి ఔడలూమి, ఉత్క్రమిష్యత ఏవం భావాదితి ఔడలూమి. ఉడు ఇవ లోమాహ యస్యేతి ఔడలూమి. ఆయన శరీరం మీద ఉండేటువంటి వెంట్రుకలన్నీ నక్షత్రాలా మెరుస్తున్నాయట. అందుకని ఆయన ఔడలోమి అని పేరు. ఉడు అంటే నక్షత్రం. ఉడు ఇవ లోమాహ యస్య. ఆయన ఏమిటంటున్నాడు? ఉత్క్రమిష్యత ఏవం భావా ఏష సంప్రసాదో అస్మా శరీరా సముత్థాయ పరం జ్యోతిరుపసమ్య సంపద్య స్వేన రూపేణ వినిష్పద్యతే అని చెప్పారు. ఉత్క్రమిష్యత అంటే ఈ శరీరాన్ని వదిలి ఆ పరమజ్యోతిని పొందుతాడు అని చెప్పిన చోట ఏష సంప్రసాద జీవ అస్మా శరీరా సముత్థాయ ఈ స్థూల శరీరాన్ని నుంచి పైకి వచ్చి పరంజ్యోతి రూపసంపత్తి ఆ పరమజ్యోతిని పొంది స్వేన రూపేణ తన రూపంలో ఒకటవుతాడు. అవిద్యకి కారణమైనటువంటి కల్పిత భేదాన్ని వదిలిపెట్టి పారమార్థికంగా చూస్తే జీవుడు బ్రహ్మమే, జీవ బ్రహ్మలకు అభేదము అని. ఉత్క్రమిష్యతే ఏవం భావాద్ అంటే ఏవం భావాత్ జీవ బ్రహ్మైవ అని. సంఘాతాత్
కార్యకారణ సంఘాతం అంటే ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం దీని నుంచి లేచి తస్య ప్రాణాన ఉత్క్రామంతి తస్య ప్రాణ ఇహవ ప్రలీయంతే. ఎవరికైతే ఆత్మ అనుభవంలోకి వచ్చిందో స్థూల శరీరం ఇక్కడే ఉండిపోయినా ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మభూతాలు లీనమైపోతాయి. ఘటాకాశం మహాకాశం లాగా అజ్ఞానం లేదు కనుక ఒకటైపోతుంది. అది అవస్థితే రితికాశ కృష్ణ 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 అవస్థితే రితికాశ కృష్ణ. అవస్థితి స్థితి ఉండడం. ఏమిటి ఉండడం? ఆ బ్రహ్మే అవిజ్ఞానం అజ్ఞానం మూలాన జీవరూపంలో ఉన్నాడు కనుక. చూడు కాశకృష్ణుడు అనేటువంటి ఋషి ఏమిటి చెప్పాడు? బ్రహ్మణ ఏవ అవిద్యా కల్పిత భేదైన జీవరూపేణ అవస్థానాత్. జీవ ఉపక్రమ జీవుని అనువాదం చేసి బ్రహ్మను చెప్పారు కనుక మైత్రేయి బ్రాహ్మణ వాక్యం బ్రహ్మణి సమన్వయ. ఈ మైత్రేయి నవారే పతి కామాయ పతి ప్రేమ భవతి అన్నది బ్రహ్మంలోనే సమన్వయించబడినది. దీని తర్వాత ప్రకృతి అధికరణం.